హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బసవరాజు దొంగతనంగా పెన్షన్ డబ్బును తన పిఏకిచ్చి ఇంటికి పంపిస్తాడు. ఆ డబ్బును బామ్మగారు ఎవరూ చూడకుండా కబోర్డ్లో పెట్టేస్తుంది. ఇక తులసి విశాలాక్షి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, పెన్షన్లు ఇచ్చే దగ్గర పెద్ద గొడవే జరుగుతుందంట, మనం అర్జెంటుగా పెన్షన్ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. పెన్షన్ ఆఫీస్కి ఎందుకమ్మా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. కొంతమందికి పెన్షన్ తీసేశారంట అత్తయ్య, వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారంట, కలెక్టర్ గారు కూడా వస్తున్నారంట. కలెక్టర్ గారు వచ్చే సమయం కల్లా మనం అక్కడ ఉండాలి, లేదంటే మనకి చెడ్డ పేరు వస్తుంది అత్తయ్య అని తులసి చెప్తూ ఉంటుంది. సరే పదమ్మా వెళ్దాం అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటే, ఒక్క నిమిషం అత్తయ్య అని తులసి బసవరాజు పంపించిన పెన్షన్ డబ్బుని తిరిగి తీసుకుంటుంది. బ్యాగ్ ఓపెన్ చేసి డబ్బు చూస్తూ, మావయ్య, ఇందుకేనా మీరు అత్తయ్యను పెన్షన్ పంచడానికి వెళ్లకుండా అడ్డుకొని మీరు వెళ్ళింది? మీ ఆటలు నేను సాగనివ్వను మావయ్య అని తులసి మనసులో అనుకుంటూ బ్యాగ్ని క్లోజ్ చేసేసి బ్యాగ్ తీసుకుని విశాలాక్షి దగ్గరకు వెళ్ళి, పదండి అత్తయ్య వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక విశాలాక్షి తులసి ఇద్దరూ కలిసి పెన్షన్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇక అప్పుడే విశాలాక్షి ఆగండి ఆగండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. విశాల, నువ్వెందుకు వచ్చావు, నేను చూసుకుంటాను కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏమండి, కలెక్టర్ గారు కూడా వస్తున్నారంట, లేనిపోని సమస్యలు వస్తాయండి, అందుకే నేను వచ్చాను అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అందరికీ నమస్కారం, ఎవరు కూడా గొడవ చేయకండి, ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలంతా కూడా పెన్షన్ అందరికీ వస్తుందని మీరు చెప్తున్నారు, మా పేర్లేమో పెన్షన్లు ఇచ్చే లిస్టులో లేవని చెప్పి మీ ఆయన చెప్తున్నారు, ఎవరి మాట నమ్మాలి అని ప్రజలు విశాలాక్షిని నిలదీస్తూ ఉంటారు. కనిష్క ఇదంతా దూరం నుంచి చూస్తూ, ఓసే తులసి, నీ అత్త మామకు చెడ్డ పేరు రాకుండా బజారుకెక్కకుండా కాపాడుకుందామని వచ్చావా? ఈరోజు ఎట్టి పరిస్థితిలో వాళ్ళ పరువు పోతుందే అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ దయచేసి మేము చెప్పేది ఒక్కసారి వినండి అని తులసి చెప్తూ ఉంటుంది. ఏం చెప్తారమ్మా, ఎంతో నమ్మకంతో మీరేదో మంచి చేస్తారని మిమ్మల్ని గెలిపించాము, కానీ పెన్షన్ లిస్టులో మా పేర్లు లేవంట, ఇన్ని సంవత్సరాలుగా మాకు వస్తున్న పెన్షన్ తీసేయటం ఏంటమ్మా అని ప్రజలంతా కూడా తులసిని నిలదీస్తూ ఉంటారు. ఏమండి, చిన్న పొరపాటు జరిగింది, ఒక్క నిమిషం వినండి నేను చెప్పేది అని తులసి అంటూ ఉంటుంది. పొరపాట అని ప్రజలంతా కూడా అడుగుతూ ఉంటే, అవునండి, పెన్షన్లు ఇచ్చే లిస్టు 2 వచ్చాయి, మా మామయ్యకు తెలియక ఒక లిస్టు మాత్రమే పట్టుకొని వచ్చారు, ఇప్పుడు రెండో లిస్టు నేను తీసుకొని వచ్చాను అని తులసి చెప్తూ ఉంటుంది. అవునా అమ్మా, అయితే ఆ లిస్టులో మా పేర్లు ఉన్నాయో లేదో ఒకసారి చదువు అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక తులసి లిస్టులో ఉన్న పేర్లు చదివి వాళ్ళందరికీ కూడా బసవరాజు నొక్కేసిన డబ్బును తులసి తిరిగి ఇస్తూ ఉంటుంది. అందరికీ పెన్షన్ ఇప్పుడు వచ్చినట్టేనా అని తులసి అడుగుతూ ఉంటుంది. అందరికీ వచ్చాయమ్మా అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు చెప్తూ ఉంటారు. బంగారు తల్లి, పెన్షన్లు మా అందరికీ రాలేదని చెప్పి మేమంతా కూడా చాలా భయపడిపోయామమ్మా, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ పొరపాటుగా మాట్లాడామమ్మా, మమ్మల్ని క్షమించండి అని అక్కడ ఉన్న ప్రజలు చెప్తూ ఉంటారు. మీ అందరూ కూడా పెన్షన్ రాగానే ఆ పెన్షన్తో కావలసిన సరుకులు మందులు తెచ్చుకుంటారు, అలాంటి పెన్షన్ రాలేదంటే ఇలానే తొందరపడతారు, మీ తప్పేం లేదులేండి, చూసుకోకుండా ఒక లిస్టు తీసుకురావటం మాదే తప్పు అని తులసి చెప్తూ ఉంటుంది. సరేనమ్మా, వచ్చి సమయానికి పెన్షన్ అందించావు, నువ్వు చల్లగా ఉండాలమ్మా అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలంతా కూడా తులసిని దీవించి వెళ్ళిపోతారు. ఈ తులసి తీసుకొచ్చిన డబ్బులు ఎక్కడ పోయి ఉంటాయి? లిస్టులో పేర్లు రాలేదని నేను చెప్తే ఇంకొక లిస్టు ఉందంటూ ఇంకొక లిస్టు తీసుకొచ్చింది, పెన్షన్ డబ్బులు ఉన్నది మొత్తం ఒకే బ్యాగ్లో, మరి మరొక బ్యాగ్ ఎక్కడి నుంచి వచ్చింది అని బసవరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు జయనందన్ జాను వాళ్ళ ఇంటి ముందు పడుకొని మొహం మీద కర్చీఫ్ కప్పుకొని విసురుకుంటూ ఉంటాడు. అప్పుడు పిఏ జయనందన్ దగ్గరకు వెళ్ళి, సార్, ఉబ్బ తీస్తుందా, చెమటలు పడుతున్నాయా, కూలర్ ఏమైనా తెప్పించమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో జయనందన్ చేతిలో ఉన్న పేపర్ని పిఏకి విసిరేసి క్యాచ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పిఏ క్యాచ్ పడతాడు. ఏంటి సార్, ఇంకా ఎన్ని రోజులు సార్ ఇలా అని చెప్పి జయనందన్ని పిఏ అడుగుతూ ఉంటాడు.
నా జాను నాతో వచ్చే వరకు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు శ్రీనివాసరావు లక్ష్మి జయనందన్ దగ్గరకు వచ్చి, బాబు, భార్య కోసం ఇంటి ముందు టెంట్ వేసుకొని చాలానే కష్టపడిపోతున్నావు. నువ్వు ఎంత కష్టపడ్డా కూడా జాను నీతో రాదు. నువ్వు బయలుదేరు బాబు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. జాను నాతో వస్తేనే నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. జాను రాదని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా అని శ్రీనివాసరావు అంటూ ఉంటే, ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? హూ ద హెల్ ఆర్ యూ అని జయనందన్ ఉగ్ర నరసింహుడై శ్రీనివాసరావుపై ఎగసి పడుతుంటే పక్కన ఉన్న లక్ష్మి భయంతో వణికిపోతూ ఉంటుంది. అప్పుడే జాను బయటికి వచ్చి, ఏంటమ్మా గొడవ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బాబుని మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరని మీ నాన్నపై ఎగిరెగిరి పడుతున్నాడు బాబు అని చెప్పి లక్ష్మి జానుకి చెప్తూ ఉంటుంది. మిస్టర్ జయనందన్, నీతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు. నేను మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను. నువ్వు నన్ను ఎంత హెరాస్ చేశావో నాకు ఇంకా గుర్తున్నాయి. నీతో నేను ఎలా కలిసి వస్తా అనుకుంటున్నావు? ఇదిగో డివోర్స్ నోటీస్, ఇవి తీసుకొని వీటి మీద సంతకం పెట్టు. మనిద్దరం శాశ్వతంగా విడిపోదాం అని జాను చెప్తూ ఉంటుంది. జాను, నువ్వు నా మాట వినకపోయినా నాతో రాకపోయినా ఇదే ఆఖరి రోజు అని జయనందన్ తను జేబులో నుంచి గన్ను తీసి జానుకి గన్ను గురిపెడతాడు. చంపేస్తావా? చంపే. నీతో కలిసి జీవించటం కన్నా కూడా చావటమే నయం. షూట్ మీ అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక లక్ష్మి, అమ్మ జాను, ఏం మాట్లాడుతున్నావు? రమ్మ లోపలికి వెళ్దాం అని చెప్పి జానుని లాక్కొని లక్ష్మి లోపలికి వెళ్తుంది. ఇక జయనందన్ తన చేతిలో ఉన్న గన్ను తీసుకొని గుండె దగ్గర పెట్టుకొని షూట్ చేసుకుంటాడు. గన్ను షూట్ అవటంతో జాను బయటికి వచ్చేసరికి రక్తపు మడుగులో జయనందన్ ఉంటాడు. జాను జయనందన్ని చూసి, జై సార్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. వైకుంఠం, ఏంటయ్యా చూస్తున్నావు? జై సార్ని త్వరగా హాస్పిటల్కు తీసుకెళ్దాం పద అని చెప్పి జాను అంటూ ఉంటుంది. వద్దు జాను, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు, నాకు బ్రతకాలని లేదు అని జయనందన్ అంటూ ఉంటాడు. జై సార్, అలా మాట్లాడకండి అని జాను అంటూ ఉంటుంది. నానా, త్వరగా రండి, ఆటో తీయండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం అని జాను అంటూ ఉంటే, చస్తే చావనివ్వమ్మా అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? పదండి, ఆటో తీయండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక జయనందన్ని ఆటోలో జాను హాస్పిటల్కు తీసుకెళ్తుంది. డాక్టర్ డాక్టర్ అని జాను పిలుస్తూ ఉంటుంది. డాక్టర్ బయటకు వచ్చి, ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. గన్తో షూట్ చేసుకున్నారు డాక్టర్, వెంటనే ట్రీట్మెంట్ చేయండి అని జాను అడుగుతూ ఉంటుంది. ఇతను మీకేమవుతారు అని డాక్టర్ అడుగుతూ ఉంటే, ఆయన నా భర్త అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. వెంటనే ఆ ఫామ్ మీద సంతకం పెట్టండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక జాను సంతకం పెట్టగానే ఐసీలోకి తీసుకెళ్ళండి, వెంటనే ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి డాక్టర్ నర్సులకి చెప్తూ ఉంటుంది. ఇక జయనందన్కి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక జాను ఏడుస్తూ ఉంటే, అమ్మ జాను ఏడవకమ్మా అని చెప్పి లక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటుంది. మేడం, మీరు సార్తో కలిసి వచ్చుంటే గనక సార్ ఇలాంటి పని చేసేవాళ్ళు కాదు కదా అని వైకుంఠం అంటూ ఉంటాడు. వైకుంఠం, సార్ గురించి నీకు తెలిసి కూడా నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక మరోవైపు బసవరాజు తులసి దగ్గరకు వెళ్ళి, అమ్మ తులసి, పెన్షన్ డబ్బులు ఎక్కడివమ్మా? లిస్ట్లో కొంతమంది పేర్లు లేవని చెప్పాను కదా, ఆ లిస్ట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మావయ్య, మీరు మరి ఇంత అమాయకులేంటి మావయ్య? పెన్షన్ డబ్బుని మీరు నొక్కేసి మీ పిఏకి ఇచ్చి బామ్మగారికి ఇవ్వమని చెప్పటం అంతా నాకు తెలుసు మోయ్య. అది పేదల పెన్షన్ డబ్బు మోయ్య. పాపం భర్త లేని వాళ్ళు, ముసలి వాళ్ళు, పేదవాళ్ళు, అలాంటి వాళ్ళ పెన్షన్ డబ్బు తిని మీరు ఏం బాగుపడతారు మోయ అని తులసి అంటూ ఉంటుంది. తులసి అని బసవరాజు అంటూ ఉంటాడు. అనవసరంగా అరవకండి, ఇక్కడ పార్టీలకు సంబంధించిన చాలామందే ఉన్నారు, వాళ్ళందరి ముందు మీ పరువు పోతుంది మోయ అని చెప్పి తులసి అంటుంది. అంటే నేను పిఏకి ఇచ్చి పంపించిన పెన్షన్ డబ్బేనా నువ్వు తీసుకొచ్చింది అని బసవరాజు అంటూ ఉంటాడు. మరి అది కాకుండా నా దగ్గర ఇంకెక్కడ ఉంటుంది మోయ? అవే డబ్బు తీసుకొచ్చాను, మీరు మిస్ చేసిన లిస్ట్ పట్టుకొని వాళ్ళందరికీ ఆ డబ్బును పంచాను అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు, నిన్ను వదిలిపెట్టను అని బసవరాజు అంటూ ఉంటాడు. మావయ్య, మీరు తప్పు చేశారు, దాన్ని నేను సరిదిద్దాను, ఇక అరవకండి, కలెక్టర్ గారు కూడా వచ్చారు అని చెప్పి తులసి అంటుంది. ఇక కలెక్టర్ గారు రావడంతో బసవరాజు వాళ్ళు కలెక్టర్ గారికి ఎదురు వెళ్తారు. ఏంటి, ఇక్కడ ఏదో గొడవ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ అలాంటిది ఏది కనిపించట్లేదు అని కలెక్టర్ అడుగుతూ ఉంటాడు. పెన్షన్లో 2 లిస్టులు వచ్చాయి సార్, ఆ లిస్టు మా మామయ్య చూసుకోకుండా ఒకటే ఇంటి నుంచి తీసుకొచ్చారు, లిస్టులో కొంతమంది పేర్లు లేవని పాపం కంగారు పడిపోయారు,
మామయ్య పెన్షన్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత లిస్టు చెక్ చేస్తే ఇంకొక లిస్టు ఇంటి దగ్గరే ఉంది. ఆ లిస్టు తీసుకొని వచ్చేసరికి ఆలస్యమైంది. ఈలోగా కొంచెం పేద ప్రజలు బాధపడ్డారు, గొడవ చేశారు. అంతా నేను సర్దుబాటు చేశాను సార్ అని చెప్పి తులసి అంటుంది. అమ్మ తులసి, అసలు ఎమ్మెల్యే సీట్ నీకే కదా ఇవ్వాలనుకుంది అని కలెక్టర్ అడుగుతూ ఉంటాడు. అవును సార్ అని తులసి చెప్తూ ఉంటుంది. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా. గొడవ జరుగుతుంటే గొడవను సామరస్యంగా పోగొట్టావు. అసలు ఇక్కడ గొడవ జరిగిందా లేదా అన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి కలెక్టర్ చెప్తూ ఉంటాడు. మా తులసి ఎక్కడ ఉంటే అక్కడ అంతా సామరస్యమే ఉంటుంది సార్ అని సిద్ధు చెప్తూ ఉంటాడు. మీ హస్బెండ్ కదా అని కలెక్టర్ అంటూ ఉంటారు. అవును సార్, మా హస్బెండ్ సిద్ధు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. నైస్ టు మీట్ యూ సిద్ధు, కంగ్రాచులేషన్స్ ఇలాంటి భార్య నీకు దక్కినందుకు అని కలెక్టర్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి సిద్ధు అంటాడు. సరే అమ్మ తులసి, నేను వచ్చి కూడా ఉపయోగం లేదు. నేను పరిష్కరించాల్సిన సమస్యను నువ్వు పరిష్కరించి పంపించావు, వెల్ డన్ అని కలెక్టర్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్ అని తులసి అంటుంది. బసవరాజు మాత్రం తులసి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. తులసి, నీ పని ఇంటికి వెళ్ళాక చెప్తాను అని బసవరాజు మనసులో అనుకుంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.